హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటానండి. మనం ప్రతిరోజు కూడా ఒక హెల్తీ డ్రింక్ అయితే తాగాలండి. అలా తాగితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అలానే వెజిటేబుల్ జ్యూస్ కానీ, బనానా జ్యూస్ కానీ, ఉసిరికాయ జ్యూస్ కానీ ఇలా ఏదైనా తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ వీడియోలో నేను బనానా జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. ఈరోజు నేనైతే అలమరలన్నీ సర్దేశానండి. మా పిల్లలు ఎంత నీట్‌గా పెట్టినా సరే బట్టలు ప్రతిరోజు నేనే తీసిస్తానండి. అయినా సరే వాళ్ళకి నచ్చలేదని చెప్పి వేరేయి తీసుకుంటూ ఉంటారు. చిరాకు చేస్తూ ఉంటారండి. వారానికి 3 సార్లు అయితే ఖచ్చితంగా సర్దుతూనే ఉంటాను. మరి మీరు కూడా ఇలానే చేస్తే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నిన్న నైట్ అయితే ఫుల్‌గా వర్షం పడిందండి. మేమైతే మా రిలేటివ్స్ ఇంటికెళ్ళొచ్చాము. మా వారైతే నాకైతే 7:30 కల్లా వచ్చేస్తానని చెప్పారండి. అలా చెప్పడం వల్ల ఏంటో తెలీదండి. ప్రకృతి కూడా నచ్చలేదేమో త్వరగా రావడం. మా వారు వచ్చేసరికి 11:30 దాటిందండి. ఆ టైంలో వచ్చారు. అప్పుడు దాకా అసలు క్యాబ్‌లే బుక్ అవ్వట్లేదంటండి. 7 నుంచి 11 దాకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారంట. గేట్ దగ్గరికి, ఆఫీస్ లోపలికి వెళ్తూనే ఉన్నారంటండి. అసలు క్యాబ్‌లు ఒక్కటి కూడా బుక్ అవ్వలేదు. 11:30కైతే ఇంటికొచ్చారండి. ఆ టైంలో అయితే నేను మా వారికి దోసలేసి పెట్టానండి. టీ కూడా పెట్టించాను. నేను కూడా అప్పుడు దాకా ఏం తినలేదు. తినేసి అప్పుడైతే పడుకున్నామండి. అప్పుడు అంట్లన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ మొత్తం నీట్‌గా కడిగి పడుకున్నానండి. మా పిల్లలైతే ఉదయం లేవగానే బ్రష్ అయితే చేసుకొని ముందైతే డెస్క్‌టాప్ దగ్గర కూర్చుంటారండి. వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. నేనైతే బట్టలన్నీ వాష్ చేసుకున్నానండి. ఈరోజు చూసారా 2 బకెట్ల బట్టలున్నాయి. నిన్న ఈవినింగ్ అయితే మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా! మాకు దగ్గరేనండి. మా రిలేటివ్స్ వస్తే వెళ్ళాము. నేనైతే ఎప్పుడు బట్టలు అప్పుడే వాష్ చేసుకుంటూ ఉంటానండి. ఈరోజు మార్నింగ్ అయితే బట్టలైతే వాష్ చేసి మా పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేయకముందే వాళ్ళిద్దరికైతే స్నానం అయితే చేపిచ్చేసానండి. వాళ్ళు స్నానం చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేశారు. ఈరోజు మార్నింగ్ అయితే నేను కొంచెం లేట్‌గానే లేచానని చెప్పాలండి. మా వారైతే స్టవ్ మీద మిల్లెట్ రైస్ అయితే పెట్టుకున్నారు. అలాగే పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేశారండి. చూసారా అంట్లన్నీ ఎలా ఉన్నాయో. మా వారికైతే టిఫిన్ ఏసి టీ అయితే పెట్టిచ్చేసాను. మా వారు వంటగదిలో ఉన్నారంటే ఆ వంటగదిలానే ఉండదండి. అలానే నేను ఉసిరికాయ జ్యూస్ పట్టిస్తే బాగానే ఉంటుంది. అదే మా వారు ఉసిరికాయ జ్యూస్ పట్టుకోవడం అయితే ఆ స్టవ్ నీట్‌గా కడిగినా సరే ఆ స్టవ్ నిండా ఉసిరికాయ జ్యూస్ మొత్తం పడిద్దండి. నాకు డబల్ పని. మళ్ళీ వెంటనే నేనొచ్చి క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి నాకు కుదరకపోతే ఆయన పట్టుకుంటారండి. కానీ అది చేసుకోవడమే గ్రేట్ కదా! మనం పట్టియలేదని నన్నే బదులు కనీసం వాళ్ళైనా మనకు హెల్ప్ చేసేలాగా పట్టుకుంటున్నారులే అని నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేను క్లీనింగ్ అయితే చేసుకుంటాను. నేనైతే ఏమనను. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ కూడా ఒకసారి క్లీన్ చేశానండి. స్టవ్ కొంచెం బాలేదని క్లీన్ చేశానండి. ఆ తర్వాత అయితే బియ్యం అయితే కడిగేశానండి. అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి నేనైతే ఈరోజు బెడ్రూమ్ అంతా క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ చేయడం అంటే మొన్నే క్లీన్ చేశానండి. 1 వీక్ క్రితమే. బట్టలన్నీ నీట్‌గా సర్ది పెడతాను. మా పిల్లలు నేనే వాళ్ళకి స్నానం చేపిస్తాను. బట్టలు కూడా నేనే తీసిస్తానండి. కానీ ఒక్కొక్కసారి నేను ఇచ్చిన బట్టలు వాళ్ళకి నచ్చక వాళ్ళకి కావాల్సిన బట్టల కోసం అన్ని బట్టలు పీకేస్తూ ఉంటారండి. నేను చూస్తే నేను సరిగానే పెడుతూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి పొద్దున, సాయంత్రం 2 పూటలా సర్దుతానండి. అయినా సరే తీస్తానే ఉంటారు. కొంచెం బట్టలన్నీ నాకు కొద్దిగా పక్కకు జరిగినట్టు చిరాకుగా అనిపిస్తే ఈరోజైతే ఆ బట్టలన్నీ నీట్‌గా సర్దేశానండి. ఒక పక్కన సర్దుతూ ఇంకొక పక్కన అయితే మా కోసమైతే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టమాటా ముక్కలనైతే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసానండి. టమాటాల్లో పసుపు, ఉప్పు వేసి ఆ నీరంతా పోయేంత వరకు సిమ్‌లో ఉంచి ఎగరబెట్టానండి. చూసారా ఇక్కడ బట్టలన్నీ నీట్‌గా సర్దాను. నాకైతే బీరువా లేదండి. నేను ఒక స్లైడ్ డోర్ ఉంటుంది. ఆ స్లైడ్ డోర్‌లో నా కొత్త బట్టలైతే పెట్టుకుంటానండి. ఆ బట్టలు పిల్లలు తీయకుండా ఇలా చిన్నీలైతే వేస్తూ ఉంటాను. ఈ అలమరలైతే పిల్లలు ఏం తీయరండి. ఎందుకంటే ఇవన్నీ కొత్త బట్టలు కాదా! ఇవన్నీ నీట్‌గానే ఉన్నాయండి. కొంచెం మామూలుగా ఒకసారి తీసి పెట్టానంతే. చిన్నీలైతే వేశానండి. ఇంకో సైడ్ అయితే ఎవరి సెల్ఫ్ వాళ్ళకే ఉంటుందండి. మా వారి ఇస్త్రీ బట్టలైతే పెట్టేశాను. అలానే నా బట్టలు ఒక దాంట్లో ఉంటాయి. మా పిల్లలవి ఒక దాంట్లో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మా పిల్లల సెల్ఫ్ వేరే ఉంటదండి. అయినా సరే వాళ్ళ ఇన్నర్స్, టవల్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఒక్కొక్కసారి లాగుతూ ఉంటారు. అవన్నీ నీట్‌గా అయితే పెట్టేశానండి. మా వారి బట్టలు మా వారికైతే పెట్టేశాను. నేనైతే ఇల్లంతా కూడా నెలకి 2 సార్లయితే సర్దుతూ ఉంటానండి. ఎక్కడ వస్తువులు అక్కడ తీసి మళ్ళీ పెడుతూ ఉంటాను. మామూలుగా ఈ బట్టల సెల్ఫ్‌లో అయితే ప్రతిరోజు నీట్‌గానే పెట్టుకుంటానండి. పిల్లలు తీస్తూ ఉంటారు కదా! ఒకసారి ఏదన్నా మంచిగా లేదనుకోండి వారానికి ఒకసారి అయితే సర్దుతూ ఉంటాను.
ఇంకొక సంవత్సరం అయితే కొద్దిగా ఈ బాధ అయితే తప్పిద్దనే చెప్పాలండి. పిల్లలకి ఇప్పుడైతే 6 ఇయర్స్ కదా! ఇంకా వాళ్ళకి అంత బాగా తెలియట్లేదండి. కొంచెం అల్లరి ఎక్కువగానే చేస్తున్నారనే చెప్పాలి. మంచం కింద ఏమేస్తారో తెలీదు. ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటూ సర్దుకోవాలండి. ఇక్కడ మేము బెడ్‌రూమ్‌లో అయితే వాల్‌కైతే ఈ విధంగా ఒక స్టిక్కర్ అయితే పెట్టుకున్నామండి. నెలకొకసారి అయితే బెడ్ కవర్ అయితే వాష్ చేస్తూ ఉంటానండి. కవర్ అయితే వేయడం చాలా కష్టమండి. తీయడం కూడా కష్టం. ఒకళ్ళే పరుపు లేపడం అంటే చాలా కష్టమండి. ఎవరి హెల్ప్ అయినా లేకుండా చేయలేనండి. కానీ తప్పదండి. మా వారికి పెద్దగా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. మా వారు పెద్దగా పట్టించుకోరండి. ఇలా పరుపు కవర్ ఏద్దామన్నా ఆయన మర్చిపోతారు. నేనొక్కదాన్నే వేసుకుంటానండి. కష్టమే అయినా సరే నేనొక్కదాన్నే వేసుకుంటాను. పరుపు కవర్ వేయాలంటే పరుపుని కొంచెం లేపి పట్టుకోవాలి కదండీ! అది వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అదే కష్టమండి. కానీ ఎలాగోలా ఒక 15 నిమిషాలైతే కష్టపడి వేసేసానండి. పరుపు కవర్ ఏస్తేనే ఎంతైనా బావుంటుంది. పరుపు కవర్ లేకపోతే పిల్లలైతే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారండి. వేయడానికి ఒక 10 రోజులయిందండి. 10 రోజుల నుంచి వేద్దాం అనుకుంటున్నా. నాకు కుదరక వేయలేదండి. పిల్లలు కుచ్చుకుంటుంది, కుచ్చుకుంటుంది అంటూనే ఉన్నారు. ఈరోజైతే వేశానండి. టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత నా కోసం అయితే పచ్చిమిరపకాయ చట్నీ అయితే చేసుకున్నానండి. ముందైతే పచ్చిమిరపకాయలను వేయించి అందులో నానబెట్టిన చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవడమేనండి. పచ్చిమిరపకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి పచ్చిమిర్చి చట్నీ అంటే ఇష్టమో నాతో కామెంట్ చేయండి. నాకైతే చికెన్ తినడం ఇలాంటివి కన్నా పచ్చిమిర్చి చట్నీ అంటే చాలా ఇష్టమండి. అది రోట్లో చేస్తే ఇంకా ఇష్టం. కాకపోతే ఇక్కడ కుదరదు కాబట్టి మిక్సీలోనే పడుతూ ఉంటాను. నిన్న ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్ళామని చెప్పాను కదండీ! బయటికంటే ఎక్కడికో కాదండి. మా ఇంటికి దగ్గరలోనే మా రిలేటివ్స్ ఉంటారు. ఊరు నుంచి వచ్చారండి మా పెద్దమ్మ వాళ్ళు. వాళ్ళని చూడటానికైతే వెళ్ళాను. వాళ్ళ ఇంటి దగ్గరైతే కొద్దిగా టైం స్పెండ్ చేసి వచ్చామండి. అక్కడ వాళ్ళు అంటున్నారు, పిల్లలకి అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య ఇలా రిలేషన్‌లు చాలామంది పిల్లలకైతే తెలియట్లేదు కదా! కానీ పిల్లలకి తెలిసేలా చేయాలి అని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామండి. నిజమేనండి. మన ఇప్పుడు జనరేషన్‌లో పిల్లలకి మామూలుగా అమ్మమ్మ, తాతయ్య వీళ్ళు తెలుసు. నాయనమ్మ, తాతయ్య వీళ్ళ వరకు తెలుస్తదండి. రిలేషన్‌లో ఇంకా చాలామంది ఉంటారు కదా! కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ తెలీదు కదండీ. ఎక్కువ శాతం ఇప్పుడు కోడలుగా వచ్చిన వాళ్ళకే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలియట్లేదండి. అందరికీ తెలీదని కాదు. కొంతమంది ఫంక్షన్స్‌కి వెళ్ళడానికి ఇష్టపడరు కదండీ! అలాంటి వాళ్ళకి తెలియదు. ఫంక్షన్స్‌కి వెళ్ళే వాళ్ళకైతే ఈ రిలేషన్స్ అయితే తెలుస్తారండి. ఎవరు ఏమవుతారు, వాళ్ళ చుట్టాలా, ఈళ్ళ చుట్టాలా అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ మనని ఎవరైనా ఫంక్షన్‌కి పిలిచినప్పుడు మనం ఎంత పనిలో ఉన్నా మనకి వీలైతే మాత్రం వీలవ్వకుండా చేసేదేమి లేదండి. వీలైతే మాత్రం తప్పకుండా ఆ ఫంక్షన్‌కి వెళ్ళి మన బంధువులెవరో, మనకేమవుతారో వాళ్ళతో పరిచయం పెంచుకుంటే మనకో ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే మన అనేవాళ్ళు మనకింతమందున్నారు అనే ధైర్యం వస్తుందండి. మీరెవరో కూడా తప్పుగా అనుకోకండి. నా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నానంతే. అందరూ ఇలా ఉండాలనేం లేదండి. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కోలా ఉంటుంది కదా! మనం ప్రతిరోజు కూడా ఒక హెల్తీ డ్రింక్ తాగితే చాలా మంచిదండి. అది ఉసిరికాయ జ్యూస్ తాగండి. చాలా మంచిదండి. మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అలానే మనం యాక్టివ్‌గా కూడా ఉంటాం. మన బాడీలో ఉన్న ఏమన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా మొత్తం అంతా కరిగిపోతుందండి. నేనైతే ఫస్ట్‌లో ఉసిరికాయ జ్యూస్ అంటే, ఉసిరికాయ జ్యూస్ ఎవరు తాగుతారు? నేను అస్సలు తాగననేదాన్నండి. నేను పట్టడం అలవాటు చేసుకున్న తర్వాత ఉసిరికాయ జ్యూస్‌ని నేనైతే హ్యాపీగా తాగుతున్నానండి. మా వారు ఎలా ఉన్నా సరే చేదుగా ఉండని, వగరుగా ఉండని అది హెల్త్‌కి మంచిది అంటే వెంటనే తాగేస్తారండి. నేనైతే టేస్ట్ లేకపోతే అది ఏది తినను. అలాంటిది నేనే అలవాటు చేసుకున్నానండి. ప్రతి ఒక్కరూ తాగొచ్చు ఉసిరికాయ జ్యూసు. ఒకసారి ట్రై చేయండి. వారానికి 2 సార్లు తాగి చూడండి. మీకే తెలుస్తుంది. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటదంట. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి మంచే జరుగుతుందండి. తర్వాత బనానా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశానండి. ప్రతిరోజు కూడా క్యారెట్టు, బీట్రూటు, ఒక టమాటా వేసుకొని జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. ఫ్రూట్స్ నేరుగా తింటే మంచిదండి. నేరుగా తినని వాళ్ళు ఇలా జ్యూస్ తాగినా చాలా మంచిది. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.